హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి హైకోర్టు ఒక కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి సార్, తెలంగాణకు సంబంధించినటువంటి 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు సంబంధించినటువంటి హైకోర్టులో ఊరట లభించింది. సో వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణకు 6 వారాలకు వాయిదా వేయడం జరిగింది సార్. 1032 పోస్టులకు గాను 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాలు అనంతరము 2019లో ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేయడం జరిగింది సార్. అయితే వాస్తవానికి ఏంటిదంటే, మరి సింగిల్ బెంచ్ ఈ యొక్క మూల్యాంకనంలో మరి ఏదైతే అవకతవకలు అన్న ఉద్దేశంతో పొరపాట్లు జరిగాయి అన్న ఉద్దేశంతో సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే ఇప్పుడు డివిజనల్ బెంచ్కు మరి కొంతమంది అభ్యర్థులు హాజరైతే ఇక్కడ డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే, సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మధ్యంతర తీర్పు ఏదైతే ఉందో అది దాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సార్. సో మొత్తానికైతే ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయం పైన సెలెక్టెడ్ అభ్యర్థులకు ఒక మంచి ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క సర్వీస్లో ఉన్నందుగాన వాళ్ళు మధ్యలో ఈ యొక్క సర్వీస్ కోల్పోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ముందుగానే ప్రభుత్వాలు ఏం చేయాలంటే, టీజీపీఎస్సీ అయినా సరే, మరి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు చాలా క్లియర్ కట్గా ఎగ్జామ్స్ నిర్వహించాలి. సో ప్రతిదీ చాలా నిబంధనలతోనూ పాటించాలి. జెల్ పెన్ వివాదం అయినా సరే, వైట్నర్ వివాదాలు సరే, ఇవన్నీ కూడా మరి ముందుగానే పరిగణించాలి. వన్స్ ఒకసారి జాబ్ వచ్చిందనుకోండి, మరి 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళని తీసేయాలంటే ఎంత అన్యాయంగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే వాస్తవానికి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 2 అనేవి కాదండి, మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదం కూడా ఇట్లాగే ఉన్నది. గ్రూప్ 1లో దాదాపుగా మెయిన్స్లో అక్రమాలు జరిగాయంటూ మరి సింగిల్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చింది. అక్కడ ఆల్రెడీ రీమెయిన్స్ కండక్ట్ చేయమనేసి కూడా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. కానీ డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే ఈ యొక్క సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును అట్లాగే మొత్తం కొట్టలేదు. అయితే ఏదైతే ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా ఇచ్చింది, అంటే మీరు ముందుకు ప్రాసెస్ కొనసాగించవచ్చు అన్న దానిపైన చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మా తీర్పుకు అనుగుణంగా ఉంటాయి అనేసి కూడా ఈ అపాయింట్మెంట్స్ అనేసి కూడా చెప్పడం జరిగిందండి. సో మొత్తానికైతే మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన మరి డివిజనల్ బెంచ్ ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందన్న దానిపైన మనకు డిసెంబర్ 22వ తారీఖు నుంచి వరుసగా 2-3 రోజులు వింటారనేసి కూడా మరి జడ్జి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ 2-3 రోజులు స్పెషల్గా గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదం పైన గురించనే వింటామనేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సరే టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ప్రతి ఎగ్జామ్స్లో కూడా అభ్యర్థులు ఇట్లా హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ ప్రతి చుట్టూ తిరగడము మరి ఎంతవరకు మరి చూడండి. ఒకసారి టీజీపీఎస్సీ వాళ్ళు స్పష్టంగా నిర్వహిస్తే అభ్యర్థులు ఎందుకు పోతారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా తెలంగాణలో ప్రతి ఎగ్జామ్ జరిగిన కూడా దానిపైన కేసు వేయడము ప్రతి కూడా ఆటంకంగా ఉన్నది. సో అట్లా ఆటంకాలు లేకుండా చాలా పారదర్శకంగా నిర్వహించాలనేసి కోరుకుందాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే, మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఈ యొక్క ఏదైతే డివిజనల్ బెంచ్ ఇచ్చింది కదా, మరి ఈ డివిజనల్ బెంచ్ పైన మరి అభ్యర్థులు మరి సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారా మరి లేదా అన్న దానిపైన మరి వేచి చూడాలి. ఎందుకంటే మనకు చాలామంది అభ్యర్థులు కూడా మరి ఈ యొక్క డివిజనల్ బెంచ్ను సవాల్ చేస్తారన్న దానిపైన మరి ఎటువంటి స్పష్టత లేదు. కాబట్టి మరి ఒకవేళ వాళ్ళు సవాల్ చేసి మరి కేసు అక్కడ పిటిషన్ వేస్తే మాత్రము ఏదైనా అప్డేట్ వస్తే మేము ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిదంటే, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ యొక్క ఛానల్లో మేము కండక్ట్ చేశాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.